అందరికీ నమస్తే అండి. టీవీకే పార్టీ అధినేత తమిళ అగ్ర సినీ హీరో విజయ్ తలపతి ప్రస్తుతం తన ఆస్తులు అమ్ముకుంటున్నట్టుగా ఒక వార్త తమిళ మీడియాలోనూ అండ్ నేషనల్ మీడియాలోనూ బాగా ప్రచారం జరుగుతోంది. దీనికి చాలా కారణాలు కూడా విశ్లేషిస్తున్నారన్నమాట. ఒక అగ్ర హీరో ఆస్తులు అమ్ముకోవడం అంటే ఎన్నికలు ఇంకో నెల 15 రోజుల్లో పోలింగ్ ఉందనగా ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవడం అంటే ఏంటి, అభ్యర్థులకు ఏమైనా డబ్బులు ఇవ్వడానికా, ఎన్నికల కోసం ఏమైనా లిక్విడిటీ అంటే ఫండ్స్ కోసమా అనేది రకరకాల ఆలోచన. సో దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. నిజానికి విజయ్ పార్టీకి ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బందులు లేవు. ఎందుకంటే కొంతమంది ఫండర్స్ ఉన్నారు, కొంతమంది ప్రొడ్యూసర్స్ విజయ్కి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఉన్నారు, అండ్ అతని పార్టీకి బ్యాక్ ఎండ్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి కొంతమంది ఇండస్ట్రియలిస్టులు అంటే పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు. సో అతని పార్టీకి ఈజీగా 1200 కోట్ల వరకు అభ్యర్థులకు సంబంధించి ఖర్చు చేయడానికి అతని దగ్గర సిద్ధంగానే ఉంది. అవసరమైతే ఇంకాస్త వస్తుంది. సో ఏ పార్టీకి కూడా ఇప్పుడు ఎన్నికల సర్వేలను బట్టి ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు సర్వేలు చేపిస్తాయి. పార్టీలే కాదు, కార్పొరేట్ కంపెనీలు కూడా సర్వేలు చేపిస్తాయి తెలుసా. ఆ కార్పొరేట్ కంపెనీలు చేయించిన సర్వేల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది లేదా ఏ పార్టీకి కింగ్ మేకర్ అవుతుంది అనేది తెలుసుకొని వాళ్ళే ఫండింగ్ ఇస్తూ ఉంటారు. అది జాతీయ స్థాయిలో అదే జరుగుద్ది, రాష్ట్రాల స్థాయిలో కూడా అదే జరుగుద్ది. అధికారంలోకి వచ్చే పార్టీకి ఒకలాంటి అమౌంటు, అధికారంలోకి రాదు ప్రతిపక్షంలో ఉంటారు అనుకునే వాళ్ళకు ఒక రకమైన అమౌంటు, కింగ్ మేకర్ అవుతున్న వాళ్ళకు ఒక రకమైన అమౌంట్ ఇలా ఇస్తారు. సో రాజకీయ పార్టీలకు ఫండింగ్తో పెద్ద సమస్య ఏమీ ఉండదు. సో ఇప్పుడు విజయ్ పార్టీకి అందులోకి మంచి మంచి సినిమాలు తీశాడు, గడిచిన 25 ఏళ్ళ నుంచి అగ్ర హీరోగా ఉన్నాడు కాబట్టి అతనికి ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు. కానీ ఇప్పుడు ఆయన ఎందుకు ఆస్తులు అమ్ముతున్నాడంటే 3 కారణాలు. ఒకటి, రేపు పొద్దున్న ఆయన ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. దానికి ఆయన ఒక అఫిడవిట్ చూపించాల్సి ఉంటుంది. ఆ అఫిడవిట్లో ఆయన తన స్థిరాస్తులన్నీ కూడా మరీ ఇన్ని చూపిస్తే బాగోదు కాబట్టి అండ్ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సో దానికి అంటే ఐటీ రైట్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అవన్నీ కూడా ఫేస్ చేయకుండా ఉండాలంటే ముందుగానే అమ్ముకొని ఆ అమ్మింది ఇదిగో పలానా అవసరానికి ఖర్చు పెట్టాం అని లిక్విడ్గా మార్చి దాన్ని ఇలా అదొక ఆలోచన ఉంది. రెండోది, తన భార్య సంగీతతో ప్రస్తుతానికి విడాకుల కేసు నడుస్తోంది. ఆమెకు సుమారుగా 250 కోట్ల వరకు ఇస్తాను అని డీల్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఆమెకు 250 కోట్లు ఇవ్వాలి అంటే దానికి సంబంధించిన ఆస్తులు కొన్ని, ఆమె అడిగిన ఆస్తులతో పాటు కొంత లిక్విడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని, అందుకు ఈయన అమ్ముతున్నాడు అనేది మరొక సమాచారం. ఇక మూడోది, ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుల కోసం అండ్ ఇతరత్ర ఖర్చుల కోసం కూడా ఉంటుంది. ఈవెన్ ఓన్లీ ప్రశాంత్ కిషోర్తో యాక్చువల్లీ విజయ్కి మొదటి నుంచి కూడా బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నది ఐపాక్ ప్రశాంత్ కిషోర్ టీం. ఐపాక్లో రకరకాల టీంలు ఉంటాయి. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం బీహార్ ఎన్నికల తర్వాత నుంచి పూర్తిగా తమిళనాడులో విజయ్ కోసం బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నారు. సుమారుగా 250 కోట్లు డీల్ అని చెప్తున్నారు. సో ఇలా చాలా ఖర్చులు ఉన్నాయి. అందుకని రకరకాల కారణాలతో ఆయన ఆస్తులు అమ్ముతున్నాడు. ఆస్తుల అమ్మకం, ఈ అగ్ర హీరోల ఆస్తుల అమ్మకం కొత్త ఏమీ కాదు. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆస్తులు అమ్మారు. అప్పట్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముతున్నారనే వార్తలు వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు అయితే పెద్దగా అమ్మలేదు, కానీ 2019 టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆయనకు బ్యాక్ ఎండ్లో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఉన్నప్పటికీ ఆయన అప్పుడు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. సో ఇలా ఒక అగ్ర హీరో అయినప్పటికీ రాజకీయాల్లోకి వచ్చారు అంటే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మారుద్ది, ఖర్చులు వేరేలా ఉంటాయి. సో ఇప్పుడు తనకు ముందు చాలా సమస్యలు ఉంటాయి. తన పార్టీలో అందరూ డబ్బులున్న వాళ్ళే ఉండరు. ఆయన ఏంటంటే పొత్తు పెట్టుకుంటే ఫండ్స్ ఇంకా వచ్చి పడతాయి, ఫైనాన్షియల్గా బీజేపీ వాళ్ళు చూసుకుంటారు. పొత్తు లేకపోతే మొత్తం 234 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను పెట్టాలి. అందులో దాదాపుగా ఒక 80 నుంచి 100 నియోజకవర్గాల అభ్యర్థులు సొంతంగా వాళ్ళు డబ్బులు పెట్టుకోగలరు. కానీ మిగిలిన నియోజకవర్గాలకు పార్టీ తరపున అతనే సపోర్ట్ చేయాలి. సో మినిమం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 5 నుంచి 7 కోట్లు ఇవ్వాలన్నా సరే చాలా ఖర్చు అవుద్దన్నమాట. సో అందుకే తను ఇదంతా కూడా ఈ ఆస్తుల అమ్మకం అండ్ ఇంటర్నల్గా చాలామంది దగ్గర తీసుకోవడం, ఫండ్ రైజ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఈలోగా ఇంకో కీలకమైన విషయం ఏమిటంటే, ఒకవేళ విజయ్ బీజేపీతో పొత్తుకి అంగీకరించకపోతే ఆల్రెడీ బీజేపీ పెద్దలు వీళ్ళ దగ్గర ఒక పెద్ద లిస్ట్ రెడీ చేసుకున్నారు. విజయ్కి బ్యాక్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరెవరు ఉన్నారు అనేది. వాళ్ళ మీద ఐటీ రైట్స్ జరిగినా ఆశ్చర్యపోకర్లా. ఇది బీజేపీకి వెనతో పెట్టిన విద్య. మన రాష్ట్రంలో కూడా 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది నాయకుల మీద ఐటీ రైట్స్ జరిగాయి. అలాగే
గతంలో 2020 ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ మీద అండ్ 2021 ఎన్నికలకు ముందు స్టాలిన్ డిఎంకే పార్టీ వాళ్ళ మీద అండ్ మమతా బెనర్జీ పార్టీ వాళ్ళ మీద ఐటీ రైడ్స్ జరిగాయి. సో అలాగే ఇప్పుడు కూడా టీవీకే పార్టీకి బ్యాక్ అండ్ సపోర్టర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళ మీద ఐటీ రైడ్స్ జరిగి ఆ టైంకి జస్ట్ ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు మొత్తం ఆపేసిన వాళ్ళ లావాదేవీలు ఆపేసిన విజయ్ ఇరుక్కుపోతాడు ఫైనాన్షియల్గా. సో అందుకు దానికి ప్లాన్ బి ఆల్టర్నేటివ్ కింద కూడా ఇలా చేస్తున్నట్టుగా చెప్తున్నారనమాట. సో దీని వెనక చాలా వ్యూహం ఉంది. థ్యాంక్ యూ.